థాంక్స్ ఇప్పుడే అండి. మూవీస్ గాని, ఓటీటీస్ గాని చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఏం చేస్తున్నారు? అవునవునవును. ఇప్పుడు ఒక 5 ఫిల్మ్స్ జరుగుతున్నాయండి. వావ్! నైస్. ఓకే. మంచి ఫిల్మ్స్ అండి. హ్మ్. 'జిల్లేడు చెట్టు' అని ఒకటి, హ్మ్. అండ్ నితిన్ గారిదొకటి 'చిచోరా' ఓకే. అని ఒకటి, ఓకే. 'సితారలో' అట్లా ఒక 5 ఫిల్మ్స్ హ్మ్. వెళ్తున్నాయండి. 'ఇడుపుగాయితం' అని ఒకటి. ఓకే. యాహ్! మీ సినిమాలెప్పుడు ఒక ఫోక్ దాంట్లో వస్తుంటది. ఓటీటీలో ఎక్కువ వస్తుంటది. సూపర్ డూపర్ హిట్స్ అవుతూ ఉంటాయి. మరి ఎందుకు సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ మేమింకా సూపర్ స్టార్స్‌తో చేయడం చూడట్లేదు ఇంకా? రాబోతున్నాయి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. ఓకే. చేయొచ్చండి. ఇప్పుడు నితిన్ గారితోని 'సితారలో' చేసేది సూపర్ ప్రాజెక్ట్ అండి. ఓకే. ఇప్పటివరకు నేను నేను చేసిన జోనర్ హ్మ్. కాదది. ఓకే. వేరే జోనర్. నాకు పర్సనల్‌గా ఇష్టమైన జోనర్ అది. హ్మ్. హ్మ్. ఆ స్పేస్‌లో చేస్తున్నాను. ఆ సినిమా త్రూ కొత్తగా చూడొచ్చండి నన్ను. ఓకే. హ్మ్. మీరు ప్రీ వెడ్డింగ్ షో ఏదైతే ఉందో అందులో శ్రీకాకుళం యాసతో చేశారు. హ్మ్. ఇప్పటి వరకు మేమందరం అనుకుంటది మీరు ఓన్లీ తెలంగాణ ఫోక్ మ్యూజికే చేస్తారు. హ్మ్. అదే హ్మ్. మీరు ముందుకు తీసుకొస్తారు అనుకుంటూ ఉంటాం. బట్ హ్మ్. మీలో ఉన్న ఇంకో కోణం గూడా తీసుకొచ్చారు. అవును. శ్రీకాకుళం యాసలో ఏంటి టచ్ ఉందా మీకు? శ్రీకాకుళం యాస గాని, ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం ఇన్‌స్పైర్ చేసి తీసుకుంటారు ఇట్లాంటి సాంగ్స్ గాని, మ్యూజిక్? శ్రీకాకుళం అంటే నేను చిన్నప్పటి నుంచి వంగపండు గారి సాంగ్స్ అట్లా వినేది. అట్లా తెలుసు ఎక్కువ హ్మ్. ఓకే. శ్రీకాకుళం. తర్వాత ఇండస్ట్రీకొచ్చినాక చాలామంది ఫ్రెండ్స్ అయినారు. హ్మ్. ఆంధ్ర సైడ్ నుంచి గూడా. ఓకే. సో, ఈ ఈ సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్టర్ నాకెక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి, మనం ఈ స్పేస్‌లో చేస్తున్నాం గదా! మనం అక్కడికెళ్ళి అక్కడున్న లేకుంటే అక్కడున్న ఫోక్ సింగర్స్‌ని గాని, అక్కడున్న సింగర్స్‌ని గాని మనం వాడాలన్నా అనంటే, హ్మ్. అరే! నాకు గూడా కొత్తగా ఉంటదన్న. ఓకే. చేద్దాం. పక్కా హ్మ్. చేద్దాం. నేను గూడా ఇప్పటివరకు అంటే తెలంగాణ కోసం చేసున్నా గదా! ఇదొక ఎక్స్‌పెరిమెంట్. హ్మ్. హ్మ్. చేద్దామన్నా అని చెప్పి నేను వెళ్ళి అక్కడున్న పాటలు రిసర్చ్ జేసి, ఓకే. వాళ్ళనిక్కడ పిలిపిచ్చి రికార్డ్ జేసి, నాకు కొత్త ఎక్స్‌పెరిమెంట్ లాగా ఉంటదని బాగా ఇంట్రెస్ట్‌గా జేసినా అండి. ఓకే. ఇంకోటేందంటే మ్యూజిక్ అంటే యూనివర్సల్ గదా! హ్మ్. అది. యెస్. మనకిప్పుడు స్టార్టింగ్‌లో ఆపర్చునిటీ ఇక్కడుంది. హ్మ్. ఇక్కడ దొరికింది. నేనున్న ప్రాంతంలో నాకు బాగా తెలిసిన ప్రాంతం. హ్మ్. దట్ టూ ఆ టైంలో మేము ఆ ఉద్యమాల్లో అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం గాబట్టి, ఎక్కువ తెలిసుంది. ఏదో చేయాలి దీనికోసం మన వంతు నా వంతు కృషి ఏదో చేయాలి అనే సెన్స్‌తోని తెలంగాణ అంటే ఆ బాణీని కొత్తగా చూపెట్టాలి సౌండ్ త్రూ. హ్మ్. నాకు రెహమాన్ గారి సౌండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. సో, సౌండ్ త్రూ మనం బాగా ప్రొజెక్ట్ జేయాలి అనే సెన్స్‌తో దీన్ని బాగా చేయాలనే ఇదిలో చేసిన. హ్మ్. నా వంతు ఎంత చేయాలనో అంత చేసిన. హ్మ్. హ్మ్. ఇంకా చేస్తా. ఓకే. వచ్చేంత హ్మ్. వరకు యెస్. ఎప్పటికి చేస్తూనే ఉంటా. హ్మ్. ఇది చేస్తూ నేను ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి గదా! వేరే హ్మ్. సౌండ్ గూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి గదా! సో, శ్రీకాకుళం అండ్ ప్రాపర్ సినిమాటిక్ మ్యూజిక్ నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పిన. హ్మ్. నాకు స్టార్ హీరోతోని చేస్తే నేనిప్పుడు కొత్తగొచ్చిన 'సాయి అభ్యంకర్' గాని, 'అనిరుద్' గాని యెస్. వాళ్ళందరూ యాహ్! ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేస్తూ యాహ్! వస్తున్నారు. యాహ్! సో మన దాంట్లో తెలుగులో అయితే చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. హ్మ్. మీరేమైనా తీసుకొస్తారా మరి? నేను ఫ్యూచర్‌లో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నా అండి. హ్మ్. ఓకే. అట్లాంటి సౌండు చేయగలం. హ్మ్. చేయొచ్చు. ఓకే. ఈజీ యాహ్! వే. మనకు కథ పడాలి. హ్మ్. అలాంటి కథ ఒకటొస్తే కరెక్ట్‌గా చేయగలం. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమాకు మ్యూజికల్‌గా ఎక్కడ నేను ఫెయిల్ కాలేదనుకుంటున్నా మీకు ఆఫ్‌కోర్స్. తెలియాలి. యెస్. యెస్. ఆ! సో, ఇది గూడా నేను అచీవ్ చేయగలను. చేయగలిగే ఇదుంది. చేస్తా. దాన్ని నేను ఇంకో కోణం నాలో ఉండే ఇంకో కోణాన్ని ఇండిపెండెంట్ మ్యూజిక్ త్రూ చూపెట్టాలనుకుంటున్నా. అది ఆల్రెడీ యాక్చువల్లీ 2 డేస్ బ్యాకే ట్యూన్ కంపోజ్ అయిపోయింది. వావ్! నైస్. 'బలగ ప్రకాష్' గారని మా హ్మ్. అబ్బాయి అండ్ సుమ కనకగల గారితోను సినిమా చేశారు. ఓకే. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు మీలాగా ఇంకా ఎందుకు రావట్లేదు ఇండిపెండెంట్ మ్యూజిక్ అని ఎవరు ట్రై ఎందుకు చేయట్లేదు చే వేరే ఇండస్ట్రీ లాగా? చేస్తున్నారు గదా! ఓకే. 'రామ్ మిరియాల్' అన్న చేస్తున్నాడు. 'రాహుల్ సిప్లిగంజ్' అన్న చేశిండు. హ్మ్. హ్మ్. ఆహ్, 'మంగ్లీ' చేశింది. చాలా యెస్. మందున్నారు. యాహ్! 'రోల్ రైడా' చేశిండు. హ్మ్. 'మోహన భోగరాజు' గారు, హ్మ్. 'హేమచంద్ర' అన్న. అంటే వాళ్ళు వచ్చి 1, 2 చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆ ట్రెండ్ అనేది కంటిన్యూస్ అవ్వట్లేదన్నమాట. లైక్ అదే వీళ్ళు చేస్తున్నారు గదండీ! ఇప్పుడు 'రామ్' అన్న చేస్తున్నాడు హ్మ్. కంటిన్యూగా. హ్మ్. హ్మ్. 'రాహుల్' అన్న చేశిండు మొన్నటి వరకు. ఆయన బ్రేక్ అంటే పెళ్ళై ఏదో చిన్న బ్రేక్ తీసుకున్నారో తెలియదు. హ్మ్. ఆయన చేస్తున్నాడు. చాలా మంది మన చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కూడా ఇట్లాంటి కొత్త కొత్త ధనాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ అవును. ఉంటారు. అవును. అండ్ వేరే లాంగ్వేజెస్‌లో వచ్చినా గానీ తమిళ్‌లో ఏదైనా వి రిసీవ్ ఇట్ అండ్ యెస్. మనం యెస్. జేస్తూ ఉంటాం. అవును. మీకలా బయట వేరే లాంగ్వేజెస్‌లో చేసున్నారా మీరు? వేరే సాంగ్స్? నేను చేయలేదండి. ఆపర్చునిటీ వస్తే చేస్తారా ఖచ్చితంగా? చేస్తా. అదే ఓకే. చెప్తున్నా గదండీ! మ్యూజిక్‌కి అంటే
లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కదా. రైట్. మనం ఇప్పుడు తమిళ్ సాంగ్స్ వింటాం, తమిళ్ రాకున్నా, హ్మ్. అర్థం కాకున్నా వింటాం, అవును. మలయాళం వింటాం. కొన్ని ఆ సౌండ్‌తోని మనని ఇది జేసేస్తాయి. సో, హ్మ్. నాకు చేయడం ఇంట్రెస్ట్ అండి. చేస్తా ఆపర్చునిటీ వస్తే. ఓకే.